మీకు నోటీసులు వచ్చాయి మేడం అనుసూయ గురించి డిబేట్లో ఆమెను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఒకరిద్దరు మహిళల మన దేనికి నోటీసు రెడీగా ఉన్నావు నోటీస్ ఇస్తే భయపడనికి నేను అదా అంటే నేను ఆస్తుల గురించి కొచ్చుకున్నానా లేకపోతే ఆమెను అది చేసిన ఆమె స్వేచ్ఛ ఆమె ఇప్పుకొని తిరుగుతుంది సగం సగం చూపించింది నా స్వేచ్ఛ నేను నా భావం చెప్పమంటే చెప్పిన దానికి నోటీసులు ఎందుకు ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసుల గిరిజలకు భయపడదు ఉన్నది చెప్పిన 99% ఇక్కడ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సాంప్రదాయాలకు మనకు వాళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు ఆమె ఏదో ఇవ్వంగానే భయపడనికాడు అంత పిచ్చోళ్ళు రీడా మహిళల వస్త్రధారణ గురించి ఆమె ఎంత క్లియర్గా చెప్పిందో నా భావం నేను చెప్పిన దాంట్లో నోటీస్ ఏముందాడా ఎవడమ్మ ఫ్యాన్స్ రమ్మని ఒక్కడు రాడు ఫ్యాన్స్ మరి ఒక అచ్చమైన ఆమె ఎంబడున్న ఒక ఆడవాళ్ళని తీసుకురమ్మని 5 మందిని మరి ఎందుకో రాదు పంజగుట్ట సెంటర్కి రమ్మన్నా మరి ఎందుకు వస్తలేదు నేను వస్తాను మరి నేను 1000 మందిని తీసుకోది పంజగుట్ట సెంటర్కి రమ్మంటారు ఒక ఫ్యాన్ అంటే ఈమెకే దిక్కులేదు అంటే ఇంకో ఫ్యాన్ సంఘం ఉంది మహిళల వస్త్రధారణకు సంబంధించి ఒక కామెంట్ చేయండి మీరైతే ఇప్పుడు చేస్తున్నటువంటి యుద్ధం లాంటి వాతావరణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నారా ఏంటి డెఫినెట్గా అండి మహిళల వస్త్రధారణ తీసుకుపోయేది ఏం లేదు ప్రతి ఒక్కరం అది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది నన్ను ఒక సమస్య గురించి ఒక మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా మహిళలలో మీరు బాగా మీకు పనిచేశారు కదా మీ అనుభవం ఏంటి దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంటి అంటే చెప్పాను అంతే అది 100% మన తెలుగు రాష్ట్రాలలో కంపల్సరీ కూడా వస్త్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ మన వస్త్రధారణను బట్టే రెస్పెక్ట్ ఉంటుంది సో రెస్పెక్ట్ ఉన్న దగ్గరనే మనకి ఎక్కడైనా కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదేమైనా మీ సోషల్ మీడియా మీ మీడియా జర్నలిజం అయితే ఒక చర్చ అయితే దారితీసింది ఇది మీరు మనం తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా నాకైతే యూరోప్ నుంచి కాల్స్ వస్తున్నాయి కెనడా నుంచి వస్తున్నాయి న్యూయార్క్ నుంచి వస్తున్నాయి సౌదీ నుంచి వస్తున్నాయి ఒక ముస్లిం సోదరుడు అయితే ఎంత చక్కగా చెప్పాడు చాలా వివరించి చెప్పాడు ఒక సోదరుడు ఉండేది సౌదీ అరేబియాలో నాకు కాల్ చేసి చెప్పడం అనేది నాకు హ్యాపీగా అనిపించింది అంటే మన కట్టుబాట్ల గురించి కూడా మైనార్టీ సోదరులు కూడా మన గురించి చర్చించుకుంటున్నారంటే మన వస్త్రధారణ గురించి ఎవడో 10 మంది మాట్లాడాల్సిన స్థాయికి మనం దిగజారొద్దు అని నేను కోరుకుంటున్నా ఇప్పుడు ఒక మహిళా స్వేచ్ఛను హరిస్తూ ఉంటే ఒక మహిళగా సంధ్యారెడ్డి ఇట్లా మహిళ గురించి మాట్లాడుతున్నారని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ఏమయ్యా సంధ్యారెడ్డి మాట్లాడుతుంటే యావత్ ప్రపంచం అందరు కామెంట్లతోని సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు ఇది యావత్ ప్రపంచం వాయిస్ సంధ్యక్క చెప్పింది అంతే 100% యావత్ ప్రపంచం అంటే ఇంక్లూడింగ్ ఇప్పుడు ఏదైనా సరే ఆ మహిళలు అంటాం కదా మహిళలు వెనుక పురుషులు ఉంటారమ్మా 100% పురుష సమాజంలో ఇవాళ చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి మంచి మగవాళ్ళు ఎంత బాగా అంటే వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ అక్కలాగా వాళ్ళ చెల్లిలాగా వాళ్ళు బాగా చెప్తున్నావమ్మా మేము చెప్పాలనుకున్న మాకు ప్లాట్ఫామ్ ఉండదు కదా మీరు చెప్తున్నారు మీరు ముందుకెళ్ళండి మిమ్మల్ని ఎవరన్నా ఏదైనా ఇబ్బంది పెట్టినా ఎవరన్నా ఏదైనా చేసినా డెఫినెట్గా మీకు అండగా ఉంటాం ఏది ఏమైనా ఒక మంచి మాట చెప్పినావమ్మా నువ్వు నన్ను ఒక రాజకీయ నాయకురాలు కాకుండా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఓన్ చేసుకున్నారు నాకు ఇక్కడ బీజేపీ నుంచి కానీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ అందరు కాల్స్ చేస్తున్నారు అంటే ఒక ఆడబిడ్డగా తెలుగు ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినవన్నారు నేను చేసేది కూడా మదర్ ఫౌండేషన్ నుంచి వస్త్రధారణ గురించి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా కాకపోతే అట్ ద సేమ్ టైం మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగమని అయితే చెప్తా ఎందుకంటే ఆర్థికంగా మన బలోపేతం అయితేనే అన్ని రకాలుగా బాగుంటుంది ఎన్ని రానియండి ఎంత ఆస్తి ఎంత డబ్బు ఏదున్నా వస్త్రధారణ మాత్రం 100% వస్త్రధారణ బట్టే ఒక మహిళకు గౌరవం అనేది అయితే ఉంటుంది సెకండరీ మనం మాట్లాడే విధానం ఇది సెకండరీ ఇప్పుడు సంధ్యక్క బాగా మాట్లాడుతుంది ఎట్లా అనేది మీకు తెలుస్తుంది క్యారెక్టర్ గురించి అనేది నాతో మీరు జర్నీ చేయాలి నాతో 4 రోజులు తిరగాలి 4 సార్లు ఫోన్లో మాట్లాడి తెలుస్తుంది ఇవన్నీ మనకు అనవసరం ఓన్లీ వస్త్రధారణ విషయంలో తెలుగు రాష్ట్రాల మహిళల మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీసుకోకుండా మన జాగ్రత్తలు మనం ఉండి శరీరంలో ఉండే భాగాలను కొన్ని అతి ముఖ్యమైన విలువైనవి అది డబ్బుతో పోల్చలేము దేంతో కూడా కొనలేము కాబట్టి ఆ విలువైన భాగాలని మనం జాగ్రత్తగా ఉంచుకొని ఎందుకంటే ఆ దాంట్లోకి విలువ లేకపోతే ప్రాణం పోయినంత సమానమని మన తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్ర ప్రజలు కానీ నమ్ముతారు కాబట్టి కట్టుబాట్లను సాంప్రదాయం చేసుకుంటూ ట్రెడిషనల్లో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది దాంట్లో కూడా ఫ్రీడమ్ ఉంటుంది నీట్గా నిండుగా ఉండమంటున్నాను చీర ఒకటే కట్టుకోమని చెప్పట్లేదు కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి మీరు కంఫర్ట్గా ఉండండి కంఫర్ట్గా ఉండకుండా మీరు ఆడమైన డ్రెస్సులు వేసుకొని మీరు కంఫర్ట్ ఉండట్లేదు ఫస్ట్ ఆడమైన డ్రెస్సులు వేసుకొని ఇట్లు పట్టుకుంటే ఎందుకు అవసరమా అంట నేను మీరు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ వేసుకొని హ్యాపీగా జర్నీ చేయండి అని చెప్తున్నాం అంతే తప్ప ఇక దీంట్లో గురించి ఏం పిహెచ్డీలు అక్కర్లేదు సంస్కృతి సాంప్రదాయాల గురించి మన మేము వేసుకోకూడదు చెప్తాను
అరే వాళ్ళకి నచ్చింది వేసుకోమంటున్నా నాకు నచ్చింది కాదు. నాకు నచ్చింది చీర, నేను నా చీరనే కట్టుకోమని చెప్తలేను. ఎవరికి ఏది నచ్చింది అది నప్పిన డ్రెస్ వేసుకోమంటున్నాను. మీరు ఆ నచ్చిన డ్రెస్సులు అవి సగం సగం బట్టలు వేసుకొని ఇట్లా ముందల వెనక పట్టుకునే బదులు మంచిగా నిమ్మలంగా ఉన్న డ్రెస్ వేసుకోమంటున్నాను. చీర కట్టుకొని పోనండి. స్విమ్మింగ్ పూల్లో పోతామయ్యా, చీరలతో ఎట్లా చేస్తారు? మేము కూడా ఒప్పుకో. స్విమ్మింగ్ అనేది చీరలలో ఈదండి, నీళ్ళల్లో ఈదడమే కదా చీర. మరి బయట వచ్చి ఇస్తారా? మరి నేను అనేది ఏంది, మీరు ఏమన్నా చావండి కానీ ఇన్స్టాగ్రామ్లలో పబ్లిక్లో పెట్టకండి. పబ్లిక్లో పెడితే గిట్నే ఉంటుంది నా రియాక్ట్ అంతే.